ఏమీ కాలేదు. అన్ని క్షణాల్లో కూడా విష్ణుమూర్తి రక్షిస్తున్నారు. ఈ చిట్ట చివరికి నీకు అసలు ఈ శక్తి ఎలా వచ్చింది, ఏమిటి చెప్పు అన్నారు. అని అంటే అప్పుడు చెప్పారు, నాకు కృష్ణ పరమాత్మే దైవము, ఆయనే రక్షిస్తారు. ఆయనే అంటే ఎవరా కృష్ణ పరమాత్మ, ఎక్కడ ఉన్నారు అంటే ఆయన అంతటా ఉన్నారు నాన్న. అంతటా ఉన్నారా? ఇది నాకు కనిపించట్లేదు, నాకు అంతటా కనిపిస్తున్నారు అన్నారు. అయితే ఈ స్తంభంలో ఉన్నారా అని అడిగారు. అంటే ఇక్కడ ఉన్నారు నాన్న అన్నారు. ఇక్కడ ఉన్నారంటే స్తంభంలో నాకు కనిపించట్లేదా? నాకు కనిపిస్తున్నారు. మరి నాకెందుకు కనిపించలేదు? నువ్వు సరిగ్గా చూడలేదు, నీకు కనిపించలేదు. నేను చూసినట్టున్నారు, నా కళతో చూస్తే నీకు ఆయన చూసినట్టు తెలుస్తుంది, నీ కళతో చూస్తే తెలియదు. అందుకోసం అంటే తస్మాత్ స్తంభేనా, స్తంభంలో ఎందుకు లేవు అని అడిగాడు. దృశ్యతే, నేను చూస్తున్నాను నాన్న అన్నారు. అయితే స్తంభం పైన కనిపిస్తున్నాను, ప్రహ్లాదుడికి స్తంభం దగ్గర ఇలా ఫోటోలాగా కనిపిస్తున్నాను అనమాట. స్తంభం లోపల ఉన్నారేమో అని అప్పుడు ఏం చేశాడు, గద తీసుకొని కొడదామనుకున్నాడు. గద ఎందుకు, చేతితో కొట్టించాలి కదా అని చేతితో ఇలా కొట్టాడు, స్తంభాన్ని కొట్టాడు. స్తంభాన్ని కొట్టేసరికి హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొట్టగానే అందులో నుంచి ఒక సౌండ్ వచ్చింది. ఏమిటా సౌండ్ అంటే గురు 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 వచ్చింది. గురువు అంటే అర్థం ఏంటి అంటే అన్ని రక్షించేవాడు, ఎవరి అజ్ఞానం పోగొట్టేవాడు గురువు. అలాంటి గురువు ఎవరు? మహావిష్ణువు. అందుకోసం నాకు మహావిష్ణువే గురువు అని భావం చేసి ఆయన ఇక్కడే ఉన్నారని అన్నారు. కాబట్టి అప్పుడు అలా కొట్టగానే ఆ గురువు అనే శబ్దం ఎవరు? ఆ ప్రహ్లాదుడికి గురువు కాబట్టి మహావిష్ణువు స్తంభంలో ఉన్నాడు అన్నాడు. కాబట్టి స్తంభంలో నుంచి ఆయన బయటకు వచ్చారు. ఎలా వచ్చారు? నరసింహ రూపంతో వచ్చారు. అంటే బ్రహ్మదేవుని సృష్టిలో నరుడున్నారు, అంటే మానవులు ఉన్నారు. బ్రహ్మదేవుని సృష్టిలో సింహం ఉంది, కానీ నరసింహం అనేది బ్రహ్మదేవుని సృష్టిలో లేదు. అందువల్ల నరుడు కాదు, సింహము కాదు, కానీ నరసింహం రెండు కలిపిన ఒక ఆకారము బ్రహ్మదేవుడికి తెలియదు అనమాట. అందుచేత హిరణ్యకశిపుడు ఏమడిగాడు, నీ సృష్టిలో ఉన్నటువంటి ఏ వ్యక్తుల ద్వారా నాకు మరణం ఉండకూడదు, అది జంతువులు కానీ మనుషులు కానీ ఎవరు కానీ అన్నారు. అలాగే అనమాట. అందుకోసం అది కాకుండా నేను భూమి మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు, అది పగలు చావకూడదు, రాత్రి చావకూడదు అని ఇలా అంటున్నాను. అందువల్ల భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, గడప మీద ఆయన కూర్చున్నారు. అలాగే ఇంకోటి ఏమిటి అడిగారు, పగలు కూడా చనిపోకూడదు, రాత్రి కూడా చనిపోకూడదు. పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యాకాలం. మనం ఇందాక సంధ్యావనం చేసుకునే సమయం ఉందిగా, ఆ సమయంలో అనమాట. అప్పుడు ఇంట్లో కాదు, బయట కాదంటే గడప మీద కూర్చున్నారు. అప్పుడు కూర్చోబెట్టుకొని ఆ హిరణ్యకశిపుడిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఒళ్ళో కూర్చోబెట్టుకొని అతని పొట్ట చేయించారు. ఆ పొట్ట చేయించినప్పుడు ఒక మాట చెప్తారన్నమాట, నా భక్తుడైన ప్రహ్లాదుడు ఏది అడిగాడు, స్తంభంలో ఉన్నాడంటే స్తంభంలో ఉన్నాను, అందుకోసం స్తంభంలో నుంచి వచ్చారు. వచ్చి రాగానే తన ప్రహ్లాదుడు భక్తుడిని ఎంత హింస పెట్టారో అదంతా నృసింహస్వామికి, నారాయణుడే నృసింహస్వామి, ఆయనే కృష్ణ పరమాత్మ. ఆయన ఆవిర్భవించి ప్రహ్లాదుని మొదటి నుంచి ఎంతెంత బాధ పెట్టాడో అదంతా గుర్తుపెట్టుకున్నారు. ఆ గుర్తు వచ్చేసరికి మనకి ఎప్పుడన్నా ఎవరన్నా మనకి చెడ్డ చేశారనుకో, ఆ చెడ్డ చేసిన వ్యక్తి గురించి మనం ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం, వాడు ఇలా చేశాడు, మనం ఇలా ఇబ్బంది పెట్టాడని చెప్పుకుంటాం. కానీ ఆ చేసిన వాడు మనకు ఎదురుపడేసరికి మనకు బాగా కోపం వచ్చేస్తుందిగా. అలాగా శ్రీమన్నారాయణుడికి తన భక్తుడైన ప్రహ్లాదుని ఎన్ని రకాల హింస పెట్టాడు, అగ్నిలో పడేశాడు, సముద్రంలో పడేశారు, ఆ భక్తులతో కొట్టారు, అనేక రకాల పర్వతాల నుంచి కింద పడేశారు. ఇవన్నీ గుర్తొచ్చినాయి అన్నమాట. నా భక్తుడిని ఇంత పని చేస్తావా అని చెప్పి వెంటనే కోపం వచ్చింది. కోపం రాగానే ఏం చేశారంటే అతని గబగబ తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని చీల్చేశారు. ఆయన సామాన్యంగా మిగతా అవతారాల్లో చూడండి, శ్రీ మహావిష్ణువు ఏదో ఒక ఆయుధం తీసుకొని ఒక్కొక్కరిని చంపుతుంటారు. ఏదో ఒక ఆయుధం లేకుండా ఎప్పుడు చంపలేదు. ఏదో రామావతారంలో అయితే బాణాలతో చంపారు ధనుసు తీసుకొని, అలాగే కృష్ణావతారంలో అయితే చట్టం కలిసి సుష్టాలను చంపేశారు. అలా ఏదో ఎక్కడైనా పరశురామ అవతారం అయితే గంటపడదు, కల్కి అవతారం అయితే కత్తి, ఇలా ప్రతిదానికి కూడా అనమాట. అందుకోసం ఒక అవతారం ధరించినప్పుడు మానవ రూపంగా కానీ దేవతారూపంగా అవతారం ధరిస్తే ఏదో ఒక రూపంగా, వరాహ రూపంగా ఉంటే పౌరవతం అనమాట, అలా చెప్పడం జరిగింది. కానీ ఈసారి ఏ ఆయుధం తీసుకెళ్ళకుండా హఠాత్తుగా వచ్చారు. కానీ నరరూపంగా అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే సింహం, ఇక్కడి నుంచి ఇదంతా మానవ రూపంగా ఉండాలి. అందుకోసం మానవ రూపంగా ఉంది, కానీ ఆయన గోడు మాత్రం పెంచేస్తున్నారు. ఎందుకంటే ఆయన చంపడానికి ఒక ఆయుధం ఏం లేదు, కాబట్టి మీరు ఎలా చంపాలి, ఆయుధాలతో చంపకూడదు అని అనుకొని అప్పుడు ఆ గోడు కాస్త భయంకరమైన గోడు,
సింహానికి గోళ్ళు ఉంటాయి కదండి అన్నాడు. సింహానికి గోళ్ళు ఉంటాయి కానీ సింహం యొక్క తల మాత్రమే సింహం తప్ప మిగతా ఆకారం అంతా నర రూపం, మనుష్య రూపం. కాబట్టి మనుష్య రూపంగానే ఉండాలి. కానీ ఆయన గోళ్ళు మాత్రం పెంచుకున్నారు. పెంచుకొని ఆ గోడని పెంచి దాని కాస్త ప్రకృతిలో చీల్చి సంహారం చేశాడు అని అనమాట. అందువల్ల నఖములు అంటారు. ఈ నఖములతోటి అతన్ని పొట్ట చూచాడు. వాడికి ఆయుధంతో సావలేదు, ఏ రకంగా కూడా చెప్పలేదు, కేవలం నఖములతో చంపారన్నమాట. అందుకోసం ఈ నఖాలతో ఎప్పుడైతే చంపారో వెంటనే ఆ లోపల ఉన్నటువంటి రక్తం చూశారు, లోపల చూశారు, ఇంకా వెతుకుతున్నారు అనమాట. వెతుకుతున్నట్టు ఎందుకు వెతుకుతున్నారని ఆ గోళ్ళే అడిగాయి అనమాట. ఏమని ఇంకా ఏం వెతుకుతున్నారండి మాతోటి అంటే గోడ యొక్క సహాయంతోనే కదా ఈ చేర్చడం జరిగింది. ఆ గోళ్ళు నృసింహస్వామి గారిని అడుగుతున్నాయి అనమాట. ఏం వెతుకుతున్నారు ఇంకా మనం ఊరికి అలా తిప్పుతున్నారండి వాడి పొట్ట లోపల అన్నారు. అంటే ప్రహ్లాదుడు లాంటి సంతానంగా ఇంకెవరన్నా ఉన్నారేమో, అటువంటి ఉత్తములైన వాడు ఎవరైనా పుడతారేమో, వీడికి అలాంటి భక్తరత్నాలు ఉన్నారేమో వెతుకుతున్నాను అని అన్నారన్నమాట. అంతా అయిపోయిన తర్వాత నృసింహస్వామి గారు వాడిని చంపేశారు. చంపిన తర్వాత ఎలా ఉంటుంది లోపల రక్తం అంతా దిగిపోయి వేళ్ళు గోడు దిగినాయనుకో, ఆ గోడు ఎలా ఉంటాయి, ఎర్రగా ఉంటాయా తెల్లగా ఉంటాయా? ఇప్పుడు ఎర్రగా ఉంటాయి అనమాట. ఎర్రగా ఉండేసరికి ఈ గోడు తెల్లగా ఉండే గోళ్ళు ఎర్రగా పడిపోయినాయి. ఎందుకంటే రక్తం ఉందిగా, ఆ రక్తం అంతా అంటి వస్తుందిగా, బయటకు వస్తుందిగా. ఆ ఎర్రగా ఉండేసరికి అప్పుడు గోడకు కోపం వచ్చింది. ఎందుకంటే ఎవరికైనా కోపం వస్తే కళ్ళు ఎర్రగా ఉన్నాయి అనుకుంటాగా, అలాగే గోడ కోపం వస్తే ఎలా ఉంటాయి, గోడు ఎర్రగా ఉన్నాయి అనమాట. ఎందుకు కోపం వచ్చినాయి వాటికి అంటే ఏమండి విష్ణుమూర్తితో నృసింహస్వామితో ఉన్నాయన్నమాట. మీరు అన్యాయం చేశారంటే నేనేం అన్యాయం చేశానని అడిగారు నృసింహస్వామి గారు. ఏమంటే ఆ శత్రువు ఉన్నాడు కదా, ఆ చనిపోయిన వాడు ఉన్నాడు. ఆ చనిపోయిన వాడు హిరణ్యకశిపుడు. వాడికి ఎన్ని ప్రాణాలు ఉన్నాయి? మనిషికి ఎన్ని ప్రాణాలు ఉంటాయి? 5 ప్రాణాలు ఉంటాయి అనమాట. 5 ప్రాణాలు. 5 ప్రాణాలు చంపడానికి 5 పంపించాలి. మీరు ఏం చేశారు? 2 చేతులతో మీరు మొత్తం 10 గోడతో చంపించారన్నమాట. అంటే ఒకరిని చంపడానికి 5 వాడుకున్న 5 ప్రాణాలు చంపడానికి 5 పంపించాలి. మీరు 10 మందిని పంపించి చంపించారంటే 5 చంపించారంటే అన్యాయమే కదా, మోసం కదా. కాబట్టి మీరు సరిగ్గా చేయలేదు అని మమ్మల్ని అన్యాయంగా చేశారు, మమ్మల్ని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటారు. ఎందుకంటే 10 మంది వెళ్ళి 5 మందిని చంపొచ్చారని అనుకుంటారని కోపంగా చూసినట్ట ఆ గోళ్ళు అప్పుడు చూసి స్వామివారు నవ్వుకున్నారు అని చెప్తారు అన్నమాట. అందుచేత తర్వాత ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఆ హిరణ్యకశిపుడు గొప్ప లోకానికి వెళ్ళాడు. తర్వాత రావణాసుడిగా పుట్టాడు, తర్వాత శిశుపాలుగా పుట్టాడు, తర్వాత ఆ చనిపోయిన తర్వాత 3 జన్మలైన తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు అని చెప్తారు అన్నమాట. అయితే ఇంతమంది ఇదంతా జరిగిన తర్వాత వాడిని చంపగానే కోపం వచ్చిందిగా, ప్రహ్లాదుని ఇంత బాధ పెట్టాడు నా భక్తుడిని అని కోపం వచ్చి వెంటనే వాడిని చంపేసి విసిరి పడేసి వెంటనే ఆయనకు ఒక ఎదురుకుండా పెద్ద చైరు అనమాట. ఆ చైరు ఎవరిది? హిరణ్యకశిపుడు కూర్చుని చైరు. హిరణ్యకశిపుడు ఎంత ఉంటాడని చెప్పారు, రోజుకి 4 ఫీట్స్ కదా పెరిగేది. పెరిగంటే వాడు అంత ఎత్తుంటాడు, బ్రహ్మాండమైన ఎత్తుంటాడుగా. వాడికి కూర్చోవాలంటే వాడి చైరు కూడా పెద్దగా ఉండాలిగా, అంత అద్భుతంగా ఉండాలిగా. వాడిని చంపడానికి కూడా నృసింహస్వామి ఎలా వచ్చారు? వాడికంటే ఎత్తైనటువంటి రూపంతో వచ్చి వాడిని చంపారన్నమాట. చంపిన తర్వాత వాడు కూర్చున్న కుర్చీ చూడగానే ఆయనకు చాలా నచ్చింది. హిరణ్యకశిపుడు పడిపోయాడు. ఇప్పుడు ఆ కుర్చీ చూశాడు. ఇలాంటి కుర్చీ నాకు పైకిద్దంలో లేదు, ఇది చాలా బాగుంది, మనం ఇక్కడ కూర్చుంటే బాగుంది అనుకున్నాను. అనుకుని వెంటనే ఆ కుర్చీలో కూర్చొని హ్యాపీగా వాళ్ళ కాలు మీద కాలు వేసుకుని చూస్తున్నాను. కానీ కోపం ఉందన్నమాట లోపల. ఆ కోపాన్ని మాత్రం తగ్గించేవాడు ఎవరు లేరు. ఎంతమంది ఉన్నారు? బ్రహ్మదేవుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నారు, ఇంద్రుడు ఉన్నాడు, సమస్త దేవతలు ఉన్నారు, మునులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, కిన్నరులు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు, నాగులు ఉన్నారు, మొత్తం అంతా ఉంటారు. అందరూ కూడా అంత దూరంలో ఉన్నారు. బ్రహ్మదేవుడు ఒక్క 2-3 అడుగులు ముందుకు వచ్చాడు. చూస్తున్నా కానీ ఆ నృసింహస్వామి దగ్గరికి వచ్చి మాట్లాడడానికి భయపడిపోతాను. కానీ తప్పదు, స్వామి మీరు చంపేశారు, సంతోషం అండి, కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి అన్నారు. స్వామి వారికి కోపం తగ్గలేదు. పరమేశ్వరుడు వచ్చాడు, అయ్యా అయిపోయింది, చాలా అయిపోయింది అని చెప్తున్నారు. ఆ ఇంద్రుడు కాస్త భయపడుతూ ఏదో కొద్దిగా ఇద్దరు మాట్లాడతారు, 3వ మాట్లాడేటప్పుడు కొద్దిగా సరువుగా మాట్లాడతాడు. అలా ఇంద్రుడు కాస్త కొద్దిగా 4 పాదాలతో ఒక శ్లోకం చెప్తారు అనమాట. మిగతా వాళ్ళందరూ 1 శ్లోకం చెప్పేసరికి 32 అక్షరాలు చెప్పేసరికి వాడు భయపడిపోతున్నారు అనమాట. ఎందుకంటే అందుకోసం చూడలేకపోతున్నారు. నమస్కారం చేసి క్షమించండి, ఈ కోపం తగ్గాలి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవ్వరు కూడా ధైర్యంగా నిలబడిపోయేసరికి ఇంతమంది వెళ్ళారు. బ్రహ్మదేవుడు వచ్చినా లక్ష్మీదేవిని పంపించారు. అమ్మ మీ వారే కదా, మీ భర్తే కదా, మీరు వెళ్ళి ఒకసారి ఆయన కోపాన్ని తగ్గించండి అన్నారు. ఆయన నేను ఎప్పుడు చూడలేదు, మా వారితో ఎన్నో అవతారాల్లో నేను ఉన్నాను కానీ పక్కన ఇంత భయంకరమైన ఆ నృసింహస్వామి రూపం నేను చూడలేదు. అదేమిటండి, ఇదివరకు కూడా కృతయుగం ఉండేది,
అప్పుడు నృసింహరూపం ఉండేది కదా, చూడలేదు. అప్పుడు చూసామైతే ఆ నృసింహస్వామి ఇంత కోపంగా లేడు, ఈయన మాత్రం మరీ కోపంగా ఉన్నారు. కాబట్టి దయచేసి నేను వెళ్ళలేను, నాకు భయం కావాలి, మీకంటే భయం కావాలి. లక్ష్మీ అమ్మవారు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఆయన దగ్గర కోపం తగ్గించుకోండి. ఆ ఉగ్రరూపం సింహరూపం మామూలుగానే సింహం ఎలా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది మనకు. అలాంటిది కోపంగా ఉన్న సింహం ఎలా ఉంటుంది, అమ్మో వెళితే ఏమైపోతుందో అని భయం వేసుకుంటున్నాడు. ఆఖరి ఉన్న సింహం ఎలా ఉంటుందో అలా ఉంటున్నాడు. అలాంటిది ఆ ప్రకటనలు ఇచ్చారు. 5 ఏళ్ల పిల్లవాడు ప్రకటన పిలిచిన ఆయన, నీ కోసమే ఆయన ఇంత అవతారం ఎత్తి వచ్చారు, కాబట్టి నువ్వే మీ తండ్రిని చంపేశారు, కాబట్టి నువ్వే వెళ్ళి ఆయన కోపం తగ్గించుకుని అడుగుని బ్రహ్మదేవుడు కోరాడు. కోరేసరికి సరే అని చెప్పి నిదానంగా వెళ్ళాడు. 5 ఏళ్ల పిల్లవాడు అంటే మన దత్తాన్ని ఉంటాడు అన్నమాట, ఆ మహానుభావుడు. ఆయన వెళ్ళి ఆయన ఏం చేస్తున్నారు, తిన్నగా వెళ్ళాడు. చేతులు కట్టుకున్నారు. నెమ్మదిగా వెళ్ళి, స్వామి కొద్దిగా మీరు కోపం తగ్గించుకుంటే బాగుంటుందేమోనండి అని అన్నారన్నమాట. అంటే దగ్గరికి వెళ్ళేసరికి ఆ నృసింహస్వామి దగ్గరికి వెళ్ళారు. ఈ బ్రహ్మదేవుడు అంత దూరంలో ఉండి ఒక అడుగు ముందుకు వేసి నమస్కారం పెట్టి తగ్గించుకోవడం అన్నారు తప్ప వీళ్ళు ఎవరు దగ్గరికి రాలేదు. నృసింహస్వామి ఇక్కడ ఉంటే ఇంత దగ్గర దాకా వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, స్వామి కొద్దిగా మీరు నా కోపం తగ్గించుకొని వీళ్ళంతా భయపడుతున్నారండి అన్నారు. అంటే వాడు భయపడుతున్నారు కానీ నువ్వు భయపడుతుంది అన్నారు. నాకు భయం లేదండి మీరు అంటే భయంకరంగా మీరు ఇంత పంపెట్టుకున్నా ఇంత పళ్ళు దంతాలు ఉన్నవి, ఆ దంతాలతోటి ఇంత క్రూరంగా నృసింహస్మరణ ఉన్నా నాకు భయం లేదు. ఎందుకంటే నాకు మీరే తల్లి తండ్రి. కాబట్టి సింహానికి ఆడసింహానికి ఒక పిల్ల పుట్టింది. అంటే పిల్ల సింహం, చిన్న పిల్ల సింహం పిల్ల పుట్టింది. ఆ సింహం పిల్లకి సింహంలకు ఆ భయం కలిగించే పరిస్థితి కదా. ఆ పిల్లని ఏమన్నా చేస్తుంటే ఏం చేయదు కదా, తన సొంత కొడుకుని ఏం చేయదు కదా. అది ఏ విధంగా నా పిల్లలు దగ్గర తీసుకుంటుందో, దానికి ఏ రకంగా గాయం లేకుండా రక్షిస్తూ ఉంటుందో. మీరు సింహం నాటి తల్లి, నేను సింహం పిల్ల నాటి దాన్ని, కాబట్టి నాకు భయం లేదు మీరంటే. కాబట్టి వాడు భయపడితే భయపడవచ్చు. అరణ్యంలో సింహం పిల్ల సింహం తల్లికి భయపడదు, కానీ సింహం అంటే మిగతా అన్ని జంతువులు భయపడతాయి. ఆ రకంగా మిగతా వాళ్ళంతా భయపడతారు, కానీ నేను భయపడను అని చెప్పి ఆ స్వామివారిని ఉద్దేశించి గొప్ప స్తోత్రం చేస్తాను. ఆ ప్రహ్లాదుడు చేశాడు మహానుభావుడు. అలా ప్రహ్లాదుడు ఆ రకంగా భక్తులలో భగవంతుడు ఏం చేశారు, నృసింహస్వామి వారు వెంటనే దగ్గరికి తీసుకున్నారు. దండం పెట్టగానే తన దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నేను కొద్దిగా లేటుగా వచ్చానేమో కదా, నన్ను క్షమిస్తావా నాయనా అని అన్న ప్రార్థనని పుట్టుకగా ఇంగ్లీష్లో అంటున్నట్టే, నన్ను క్షమించు, నేను ఎప్పుడు మీ నాన్న ఎన్నిసార్లు పర్వతమించి కింద పడి ఇచ్చాడు, అగ్నిలో పడేశాడు, అలా చేసే ముందే రావాల్సింది, నేను రాకుండా కొద్దిగా లేటుగా వచ్చానేమో నాయన, నన్ను క్షమిస్తావా అని అడిగారు. ఎవరు అడిగింది? నృసింహస్వామి గారు అనమాట. అంటే ఒక భగవంతుడు భక్తుడిని నన్ను క్షమించు అని అడగడం అనేది ఇక్కడ ఉంటుందా? ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎన్ని శాస్త్రాలు వెతున్నా లేదు, ఎన్ని పురాణాలు వెతున్నా లేదు. ఒక్క ప్రహ్లాదుడి దగ్గర మాత్రమే భగవంతుడు నృసింహస్వామి అంత కోపాన్ని తగ్గించుకొని, నాయన నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావు నాయన, నా భక్తిని విడిచిపెట్టకుండా నన్ను పట్టుకొని ఎంత బాధపడ్డావు నాయన, నేను ఎప్పుడో వచ్చి రక్షించాల్సింది, నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చాను, లేటుగా వచ్చాను, నన్ను క్షమిస్తావా అని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. అలా నృసింహస్వామి ఆయన తన చెయ్యి కాస్త ప్రహ్లాదుని నెత్తి మీద చెయ్యి పెట్టారన్నమాట. భగవంతుడు ఎప్పుడు కూడా తన ఎవరి మీద కూడా ముట్టుకోరు, అసలు ముట్టుకోవడమే ఉండదు. అలాంటిది నెత్తి మీద చెయ్యి పెట్టడం అసలు ఉండదు. అడిగితేనే లక్ష్మీ అమ్మవారికి ఎవరి నా నెత్తి మీద చెయ్యి పెట్టని ఆశీర్వదించాడని లక్ష్మీ అమ్మవారు అడిగింది. బ్రహ్మదేవుడు అడిగాడు, పరమేశ్వరుడు అడిగాడు. వాళ్ళ నెత్తి మీద కూడా ఇప్పుడు చెయ్యి పెట్టలేదు, చెయ్యి పెట్టి ఆశీర్వదించలేదు, దూరంగా ఉండి ఆశీర్వదించలేదు అంట, నెత్తి మీద చెయ్యి పెట్టాలి. కానీ ప్రహ్లాదుడు అడగల, నా నెత్తి మీద చెయ్యి పెట్టని అనుగ్రహించండి అని అడగల. అడగకపోయినా సరే దగ్గరికి తీసుకొని తండ్రి ఆ మహానుభావుడు ఆ పిల్లవాడి యొక్క నెత్తి మీద చెయ్యి పెట్టి ఆయన దాదాపు కూర్చోబెట్టినాడు. అంటే భగవంతుడికి బాలభక్తులు అంటే చిన్న పిల్లలుగా ఉన్న భక్తి కలిగిన పిల్లలంటే పరమాత్మ ఎప్పుడూ అనుగ్రహిస్తాడు. ఎందుకంటే చిన్న పిల్లలకి కపటం ఉండదు. నిన్న మనం అనుకున్నాం కదా, ఆ మహానుభావుడు ఎవరికి ఒక పిల్లవాడు ఉదచ్చుడు అన్నాం కదా, ఆ ఉదచ్చుడికి ఒక వ్రతం ఉంది. ఏమిటి ఆ వ్రతం? నేను చెప్పింది సత్యం పలకటమే, అసత్యం అనేది లేదు. అతని జీవితంలో ఇప్పుడు కూడా అసత్యం అనే మాట లేదు. అదొక్కటే తెలుసు, ఇంకా ఏమీ తెలియదు. ఏ చదువు లేదు, ఏ చెప్పినా కానీ తను చెప్పినా కానీ అర్థం కాలేదు. కానీ అతని జీవితం అంతా దేని మీద ఆధారపడ్డాడు? ఒక్క సత్యం పలకటం మీదే. దాని మీద అతనికి అంతా కూడా సిద్ధి కలిగిందన్నమాట. అలాగే ఈయనకేం తెలుసు? ప్రహ్లాదుడికి కృష్ణ భక్తి తప్ప ఏమీ తెలియదు. ఆ భక్తి చేతనే అతను కృతార్థుడయ్యాడు అన్నమాట. అటువంటి ఆ ప్రహ్లాదుడి కోసమే మహానుభావుడు నృసింహస్వామి అనుగ్రహించాడు.
నృసింహస్వామి ఆవిర్భవించి ఎంతకాలం ఉన్నారు? 2 గంటలే ఉంది. ఆయన నృసింహస్వామి రావడం, హిరణ్యకశిపుడిని చంపడం, ఆ తర్వాత అతని ఇంకా పిల్లలు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా సంహారం చేయడం, ఆ తర్వాత ఆయన కుర్చీలో కూర్చున్నారు, ప్రహ్లాదుని దగ్గరికి తీసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు నేను వెళుతున్నాను, వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను, నువ్వేం చేస్తావంటే మీ నాన్న తాలూకు రాజ్యం తర్వాత నువ్వు తీసుకొని నువ్వే రాజ్యాన్ని పరిపాలించు అని అన్నారు. అంటే ప్రహ్లాదుడు నాకు వద్దండి రాజ్యం, మా నాన్న చాలా ఘోరమైంది, ఆ సింహాసనం మీద కూర్చుంటే నాకు ఆ చెడ్డాలోచనలు వస్తున్నాను, అందుకోసమే మీ నాన్న సింహాసనం మీద నేను ముందు కూర్చున్నాను. నేను ముందు కూర్చుంటే ఏమవుతుంది? మీ నాన్న తాలూకు రాక్షస స్వభావం అంతా పోతుంది, ఈ దైవ స్వభావం అంతా నీకు వస్తుంది. అందువల్ల నేను కూర్చోవడం వల్ల ఈ సింహాసనం పవిత్రమైంది. అందువల్ల ఈ పవిత్రమైన సింహాసనం మీద నువ్వు కూర్చొని రాజ్యం చెయ్యి, మీ నాన్నకి ఉత్తమ గతి కలుగుతుంది. ఎందుకంటే నీ వంటి ఉత్తమ పుత్రుడు పుట్టాడు కాబట్టి మీ నాన్న పవిత్రమైపోయాడు. ఎందుకంటే ఇంత భక్తి కలిగినటువంటి కుమారుడు కలగటం దుర్లభం. అలాంటి స్థితిలో నీవు వంటి కుమారుడు కలిగటం చేత మీ నాన్న ఉత్తమ గతి కలిగింది. ఇంకొకటి ఏమిటంటే నా చేతులతో నేను అతన్ని చీల్చి చంపానుగా, నేను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాగా, నా స్పర్శ చేసి నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని చంపడం వల్ల మీ నాన్న కాస్త గొప్ప స్థితిలో పుడతాడు. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. కాబట్టి నువ్వు ఆలోచించకుండా నువ్వు ఈ దివ్యమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించు. ఎలా పరిపాలించాలంటే ఎవరితో వైరం లేకుండా అందరి యందు విష్ణుమూర్తి అనే భావంతో అందరినీ చూసుకొని అందరినీ సమానంగా చూసుకో, ఆ భక్తి కలిగేట్టు చూసుకో అని చెప్పారు. అందువల్ల ప్రహ్లాదుని యొక్క భక్తి గొప్ప భక్తి. ఆయన చూపించినటువంటి భక్తి మార్గంలోనే ఇప్పటికీ కూడా ప్రతివాడు కొంతమంది కథ వింటూ ఉంటారు, దాన్ని ఏమంటారు? శ్రవణ భక్తి అంటారు. కథను కొంతమంది రామనామం చేస్తుంటారు, దాన్ని ఏమంటారు? కీర్తన భక్తి అంటారు అనమాట. కొంతమంది ఏం చేస్తారు? మెడిటేషన్ చేసుకుని మనసులోనే అనుకుంటారు. కొంతమంది బయటకు వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు, బయటకంటే ఏదో ఆడంబరంగా అనుకుంటారేమో అనుకుని కొంతమంది లోపల చేస్తుంటారు. దాన్ని ఏమంటారు? స్మరణ భక్తి అంటారు అనమాట. అంటే లోపల ధ్యానం చేస్తూ భగవాన్ రామ 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 అని బయటకు వెళ్తారు. అదే పెద్ద కదిలిస్తూనే ఉంటుంది కానీ బయటికి శబ్దం రాదు. అదేమంటారు? స్మరణ భక్తి. భగవంతుడి కథని స్మరిస్తూ ఆ నామాన్ని లోపల అనుకుంటే అది స్మరణ భక్తి. అలాగే పాదారవింద భక్తి అంటే పరమాత్మ యొక్క విగ్రహం చూసుకొని ఆ విగ్రహం దగ్గర పాదాల దగ్గర ఇట్లా పట్టుకొని ఒత్తి ఆయన ఎదురు పూజ చేస్తున్నట్టు, ఆయన కాడు వచ్చుకున్నట్టు చేసుకున్నాం అనుకో, అది పాదసేవ అంటారు అనమాట. అలాగా ఒక్కొక్క భక్తి, అర్చన భక్తి. రోజు పొద్దున్నే లేచి ధ్యానం చేసుకున్న తర్వాత ఆ సాలగ్రామానికి కానీ ఆ నృసింహస్వామి విగ్రహం ఏదైనా ఉంటే పూజ చేసుకున్నాం అనుకో, దానికి అర్చన భక్తి అంటారు. అలాగా ఒక్కొక్క రకమైన 4 విధ భక్తులు ఉన్నాయి అనమాట. అందువల్ల ఇందులో ఆంజనేయ స్వామి వారికి ఒక భక్తి ఉంది అనమాట. ఆయన భక్తి ఏమన్నారు అంటే ఆయనకి సేవ చేయడం అంటే ఆ దాసుడుగా ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారికి ఎక్కువ ఇష్టం అన్నమాట. అందుకోసమని ఆయన గొప్పవాడు ఇంకెవరు లేరు. దాసభక్తిలో ఆయన లాంటి వారు ఎవరు లేరు. శ్రవణం, కీర్తనం, అందరం దాస్యం. ఆ దాస్యం అంటే దాసుడుగా ఉండటం అన్నమాట. ఆ దాసుడుగా ఉండటం ఆంజనేయ స్వామి వారికి స్పెషలిస్ట్ అన్నమాట. దాని లాంటి ఎవరు లేరు అన్నమాట. ఈ చిన్న కథ చెప్పి ఆపేస్తారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి ఎంత గొప్ప భక్తి అంటే రావణాసుని సంహారం చేయాలి. సంహారం చేయాలంటే ఏం చేయాలి? సముద్రం దాటి వెళ్ళాలి. సముద్రం దాటి వెళ్ళాలంటే సముద్రం మీద బొత్తిని కట్టాలి. బొత్తిని కట్టాలంటే ఏం చేయాలి అంటే ఎవరు కడతారన్నారు? సరే రాడు వేయాలన్నారు. రాడు వేసేటప్పుడు వాళ్ళకొక మాట చెప్పారు ఆంజనేయ స్వామి గారు. రాడు వేస్తే సముద్రంలో రాయి వేస్తే తేలుతుందా మునిగిపోతుందా? రాయి బరువు కదా, మునిగిపోతుంది కదా, వెంటనే సముద్రంలో మునిగిపోతుంది కదా, తేలియాడు కదా. కానీ ఆంజనేయ స్వామి గారు ఉన్నారు, మీరు ఎవరైనా సరే రాసేటప్పుడు దాని మీద శ్రీరామ రాయండి అంటే దేంతో రాయాలన్నా దేంతో రాయి కర్రీ పూర్తిగా వేరుతో ఇట్లా రాయండి శ్రీరామ రాయండి, రాసి రాయి వేయండి అన్నారు. వేసేసరికి ఆ రాడు తేలుతున్నాయి. తేలి ఒకటొక దానికి అటాచ్ అయిపోతున్నాయి అనమాట. అటాచ్ అయిపోతుంటే అలా మొత్తం అందరూ వానరులు వేసేస్తున్నారు. అందరూ వానరులు వేసి కోట్ల మంది ఉన్నారు వానరులు అంతా కూడా వేస్తుంటే మొత్తం పెద్ద ఇంటర్నేట్ 1 యోజన దాకా రూట్ తయారైపోయింది అనమాట. 100 యోజనల విస్తీర్ణమైనటువంటి ఇది ఒక అందుకని 100 మైళ్ళ దూరం ఉందన్న సముద్రం. అంత సముద్రానికి 10 మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి ఒక పెద్ద రోడ్డు. ఆ రోడ్డు మీద 100 మైళ్ళు పొడుగు అనమాట. అలా మొత్తం వేస్తుంటే రాళ్ళన్నీ అటాచ్ అయిపోతున్నాయి. ఇలా జరుగుతుంటే 3 రోజులు అయింది. మొత్తం 5 రోజులు పట్టింది. ఆ 5 రోజులు 3వ రోజు అయిన తర్వాత రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి అక్కడే కూర్చుని పాపం ఈ వానరులు మన కోసం ఎంతో ట్రై చేస్తున్నారు, ఇంత బ్రిడ్జ్ కట్టాలని. మనం కూడా గుర్తి ఉండి ఏం చేస్తాం కనుక మనం కూడా రాడేస్తే బాగుంది కదా అని రామచంద్రమూర్తి విడిగా కూర్చొని ఒక రాయి తీసుకుని వేశారు. ఆయన శ్రీరామ రాయలు ఎందుకంటే ఆయన నేను రామునే కదా,
నా పేరు రాసి వాడు వేస్తుంటే చేస్తున్నాడు కదా, నేను రామునే కాబట్టి నేను సీతామ రాయక్కర్లేదు అని ఒక రాయి వేశాను. ఆ రాయి కాస్త మునిగిపోయింది అనమాట. మునిగిపోతే ఆంజనేయ స్వామి గారు దూరంగా ఉండి నవ్వారు. నవ్వేసరికి ఆయనకు అనుమానంగా చూశారు. మళ్ళీ త్వరగా వేసుకుని ఆంజనేయ స్వామి తన పని చేసుకుంటాడు అంటే రాడు వేస్తున్నాడు. ఇంకోసారి మళ్ళీ వేశాం. వేస్తే మళ్ళీ రామచంద్రమూర్తి వేసిన రాయి మళ్ళీ మునిగిపోయింది అనమాట. మునిగిపోతే ఈసారి దీనికి గట్టిగా నవ్వాడు. నవ్వేసరికి ఆ తర్వాత చూశారు. మూడోసారి వేశారు, మళ్ళీ మునిగిపోయింది. ఈసారి బిగ్గరగా నవ్వారన్నమాట. బిగ్గరగా నవ్వేసరికి వెంటనే రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి పిలిచారు, విట్రా అనేసరికి వచ్చారు. నమస్కారం చేశారు. ఏమిటండి అంటే ఎందుకు నవ్వుతున్నావు అన్నారు. ఏం లేదండి ఏం లేదండి అని అన్నాడు అనమాట. అలా కాదు, ఎందుకు నవ్వేమో చెప్పుకున్నాను. ఏం లేదండి అని అన్నారు. అంటే సరేగా నాకు సందేహం అయినా నువ్వు చెప్పు, నేను వేస్తేనేమో మునిగిపోయింది, మీరు వేస్తేనేమో తేలింది ఏమిటి అన్నారు. నేను వేసిన రాయేమో మునిగిపోయింది, నేను రామునే కదా, నేను వేసిన రాయి నాకన్నా తేలాలి కదా. నా పేరు రాస్తేనే తేలినప్పుడు నేను వేసిన రాయి పేర్కొంటే ఎలా ఉండాలి, మునిగిపోయి ఎలా మునిగిపోతున్నారు. కాదు స్వామి, మీకంటే మీ పేరుకి గొప్పతనం అయిపోండి. రామచంద్రమూర్తి చూసిన దానికంటే కూడా హ్యాపీనెస్ దేంట్లో ఉంటుంది. రామ 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 అనుకుంటే దాంట్లో హ్యాపీనెస్ అన్నమాట. మిమ్మల్ని చూసిన దానికంటే మీ పేరు తెలుసుకుంటే రామ తత్వోధికం నామ, ఓ రామచంద్ర తత్వోధికం. తత్త అంటే నీకంటే అధికం గొప్పది నీ పేరు. ఎందుకంటే నిన్ను చూసి అయోధ్యలో ఉన్న వాడికి మాత్రమే సంతోషం కలుగుతుంది. నీ పేరు అన్ని లోకాల్లో ఎవరికి ఎవరుకున్నా సరే అంత గొప్ప ఆనందం వస్తుంది అన్నమాట. అందువల్ల నీ పేరు తలుసుకొని మేము ఎందుకు వేస్తున్నాం రాయి, నీ పాదాల దగ్గర ఎల్లప్పుడూ ఉండాలని మేము రాయి వేశాం. అందుకోసం ఈ రాటు వేసిన వల్ల ఏ రూట్ తయారవుతుందో అది ఏం చేస్తుంది, మేము లంక దాటడం, లంక సముద్రం దాటమే కాదు, లంకకి వెళ్ళడమే కాదు, మీ పాదాల దగ్గర కూడా ఎల్లప్పుడూ ఉండేటువంటి అవకాశం అవుతుంది అని ఆ నామం తాలూకు గొప్పదన్నమాట. ఆ గొప్ప దాస్యభక్తి రామచంద్రమూర్తి యొక్క పేరు, దాని గొప్పతనం చెప్పిన వారు ఆంజనేయ స్వామి గారు. ఇవన్నీ 9 రకాలైన భక్తుల్లో ఆంజనేయ స్వామి గారి దాసభక్తి అంటారన్నమాట. అందుచేత ఇలాగా భగవంతుని యొక్క భక్తులలో 2 బాల భక్తులు అంటే చిన్న పిల్లలుగా ఉన్న గొప్ప భక్తులు 2. అందులో మొట్టమొదటి వారు ఎవరు, ప్రహ్లాదుడు. రెండవ పిల్లవాడు ధ్రువ కుమారుడు. అది రేపు చెప్పుకుందాం అన్నమాట. అందుకని బాల భక్తుల గురించి చెప్పేటట్టు ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మరాభ్య, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యాన్ ఇమాన్ పరమ భాగవతాన్ నమామి స్మరామి అంటారు. భాగవతంలో అంటే ఈ చెప్పిన లిస్టులో ఉన్నవాడు. వాళ్ళలో ఫస్ట్ పేరు ఎవరిది, ప్రహ్లాద. మొట్టమొదటి ప్రహ్లాద అన్నమాట. ప్రహ్లాదుడు గురువుగారు ఎవరని చెప్పాను నేను, తల్లి గడుపులో ఉండగా చెప్పినవాడు నారదుల వారు. కానీ ప్రహ్లాద తర్వాత నారద, సెకండ్ నేమ్ నారదుల వారు వచ్చింది. మామూలుగా గురువు గారి పేరు ముందు చెప్తారా, శిష్యుడి పేరు ముందు చెప్తారా,